రే నువ్వు ఎప్పుడు అలా వెళ్తావురా? ఆయన దీపం అని ఎప్పుడే వెళ్ళిపోతా. ఓ కర్మ, నాకు బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు. ఇప్పుడు నేనేమన్నాను? నిత్య ఏంటి హైదరాబాద్ ఇలాగుంది? అప్పట్లో ఇలాగుండేదేమో. చార్మినార్ కట్టారో లేదో. వీడేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? నేను మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? సెకండ్ ఫ్లోర్ సీఏ రాజుగారి అబ్బాయిని. రాజుగారు అబ్బాయా? ఏంటి కార్తిక్ రాజు? అవును. నీకు విషయం చెప్పాలి బస్. ఏంటి? మనం వేరే కాలంలోకి వచ్చాం తెలుసా? బాగుందరా? ఇది వేరే కాలం కాదు, మనం వేరే ఊరికి వచ్చాం. అవును, నువ్విక్కడికి ఎలా వచ్చావు? రాత్రి అపార్ట్మెంట్స్ పార్కింగ్ లో కార్ పెట్టాడా? రాత్రి నాకు చలేసి కారు డిక్కీలో పడుకున్నాను. పొద్దున్నే లేచేసరికి అపార్ట్మెంట్లు కనిపించలేదు. మాయమైపోయి బస్సు. కర్మరా బాబు. అవును, ఇంతకీ మనం ఎక్కడున్నాం? పెద్ద స్టోరీ, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. కాజీ, రేపు మీకు ఉరిశిక్ష అమలు చేయమని ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్ ఒకసారి చదువుకొని సంతకం పెట్టండి. Jihad, the end. మీ ఆఖరి కోరిక? कश्मीर की आजादी और हिंदुस्तान की बर्बादी। వ్యాలీలో ఒక ట్రైబల్ అతను మర్డర్ జరిగింది. యూజువల్ గా ఇలాంటి క్రైమ్స్ ఇక్కడ ఉండవు సార్. कौन है? देख लो इसको। नहीं అందరూ నై కోయి నంజోయ్ నై. విలాన్ ఎక్కడే చూడలేదు, తెలియదని చెప్తుండు. తుమ్మే కౌంటా హైటెక్ మోకా పసార్ ఇట్లా సమజానా నహీ. మీరెవరు? మీకు ఈ విషయాలు ఎందుకంటున్నాడు? ఫారూకే చేశాడు. వాడే చేశాడని అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలరు సార్? మనిషి తలని వెనక్కి విరిచి చంపడం ఫారూక్ అలవాటు. సార్ ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ. yes గుర్మేత్. క్యాంపస్ లో క్యాంటీన్ ఓనర్ అంబులెన్స్ స్టాఫ్ శవాలు దొరికాయి సార్. ఫారూక్ అంబులెన్స్ లో తప్పించుకున్నట్టున్నాడు. అంబులెన్స్ లోనా? అంబులెన్స్ కి కాల్ చేయి. వాడు అంబులెన్స్ లోనే ఇక్కడికి వచ్చాడు సార్. వ్యాలీలో ఏమైనా అంబులెన్స్ సస్పిషియస్ గా తిరుగుతున్నామో కనుక్కోండి. ఓకే సార్. ఫారూక్ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు? అసలు ఈ టూర్ ఎందుకు వేసావు బాసు? నాకేం అర్థం అవట్లేదు. తానియా అంటే ఇష్టం రా నాకు. ఓహో, తానియా అంటే ఈ అమ్మాయా? భలే ఉంది బాసు, మంచి సెలక్షన్. గుడ్ లక్. థ్యాంక్ యూ రా. కానీ ఆ సాలమాన్ గారు కూడా తానే లవ్ చేస్తున్నా అని చెప్తున్నాడు. ఎంతైనా ఫ్రెండే కదా అనుకున్నా, ఇలా దబ్బేశాడేంట్రా? అయ్యో బాబోయ్, ఎంత అన్యాయం బాసు. అందుకే నిత్యాన్ని వాణ్ణి కలుపుతా, తానియాకి ప్రపోజ్ చేస్తా, ఇది ఫిక్స్. దీనికోసం ట్రిప్ ప్లాన్ చేశా. సూపర్ ఐడియా బాసు, ఓసారి చెయ్యలాగే. కుమ్మేస్తా. అమ్మ నా కార్తీక చెప్తారనే సంగతి. హాయ్. హాయ్. ఏం చూస్తున్నావు? వ్యూ చాలా బాగుంది. యా సూపర్. కార్తీక్ కూడా అలాంటి వ్యూస్ అంటే చాలా ఇష్టం తెలుసా? రియలీ? చాలా ఇష్టం. మీ ఇద్దరిది ఒకటే టేస్ట్. కార్తీక్ మంచి టేస్ట్ ఉంది, నీలానే ఆలోచిస్తుంటాడు ఎప్పుడు. నిత్యాన్ని ఇప్పుడే వస్తాను.
హాయ్ కార్తిక్, నిత్యతో ఏమంటున్నాడా సాల్మన్ గాడు? ఏదో ఖుస్ఫుస్. కుస్పుసా? కుస్పుస్ ఏంటి? ఏంటో ఎటెళ్ళాడు? నిత్యతో ఏం మాట్లాడుతున్నాడు? కార్తిక్ నిత్య అంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ట్రిప్ ప్లాన్ చేసినట్టున్నాడు. కార్తిక్ ఇస్ జస్ట్ మై ఫ్రెండ్ యా, నాకు తన మీద ఫీలింగ్స్ ఏం లేవు. ఈ ట్రిప్ అంతా నీకు ప్రపోజ్ చేయడానికే ప్లాన్ చేసినట్టున్నాడు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. మీ కన్ఫ్యూజన్ నేను క్లారిఫై చేస్తా. కార్తీక్ నువ్వంటే ఇష్టం, ఇది చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. కార్తీకే నాకు చెప్పాడు. కార్తీక్ నీ విషయంలో చాలా క్లియర్. ఆ సాల్మన్ గాడిని తన్ని ఒకటి చేసి నీకు ప్రపోజ్ చేయాలని ట్రిప్ అంతా ప్లాన్ చేశాడు. అది మ్యాటర్. కార్తీక్, కార్తీక్, ఆగరా, చూసుకుంటున్నాను. ఏంట్రా నీ కంగారు? నీకోసమే చూస్తున్నా. ఏమైంది? అర్జెంట్ గా నీకు విషయం చెప్పాలి. మళ్ళీ ఏం కంప్లైంట్ ఇచ్చావు? తాన్యాకి నిత్యాకి మధ్య ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేస్తాను. నువ్వేం గెలికావురా? తాన్యా అంటే నీకు ఇష్టమని, అనవసరంగా ఆ సాల్మన్ గారు మధ్యలో దూరుతున్నాడని మొత్తం అంతా క్లియర్ గా చెప్పేశాను. మరి తానే ఉంది? అదే నాకు అర్థం అవ్వలేదు బాసు. మొత్తానికి ఇద్దరు డల్ అయిపోయారు. డల్ అయిపోయారా? నీ హాయ్. తాన్యా, మనం తిరిగి ఎప్పుడు వెళ్ళిపోతున్నాం? రేపు ఈవినింగ్. ఇదేంటి తానే అంటే ఇష్టం లేదా?